ఓటర్ల జాబితాలో అన్ని పార్టీలకు షాక్ తగలబోతోందా? ఇప్పటికే ఓటర్ల జాబితా విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీల అభిప్రాయాలు అయితే తెలుసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ తమ అభిప్రాయాన్ని ఇప్పటికే వెల్లడించేసింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత వివరణ ఇచ్చారు. కొన్ని సూచనలు కూడా చేశారు. ఏ ఒక్క ఓటర్కి అన్యాయం జరగకుండా ఉండాలి అనేది. కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటి అంటే 2003కు ముందు ఓటర్గా ఉన్న వ్యక్తులు తమ గుర్తింపును ఇప్పుడు నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంట. అంటే ఒక రకంగా లైవ్ సర్టిఫికెట్లు అంటారు కదా, అలాగా వాళ్ళు ఉన్నారా లేదా అనేది. ఇది ఓటర్లకు ఎలా ఉన్నా పార్టీలకు మాత్రం తీవ్ర సమస్య. ఎందుకంటే గిరిజనులు అలాగే ఎస్సీల్లోని 50 ఏళ్ళు పైబడిన మెజార్టీ ఓటర్లకు 2000కు ముందు ఈ గుర్తింపు కార్డులు అంటే కష్టమే. ముఖ్యంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, జన ధృవీకరణ పత్రాలు అంటారు, వాళ్ళ విద్యకు సంబంధించిన పత్రాలు ఇవన్నీ అందించాలి. అది కూడా సాధ్యమయ్యేది కాదు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే అంటుంది. ఈ నేపథ్యంలో ఓటర్లకు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఏడాది ఎన్నికలు జరిగే బీహార్లో దాదాపుగా 35.45 లక్షల మంది ఓటర్లను ఇదే కారణంతో పక్కన పెట్టేశారట. 35 లక్షల మంది ఓటర్లను పక్కన పెట్టారు అంటే మామూలు విషయం కాదు. రేపు ఒకవేళ ఏపీలో కూడా అదే జరిగితే ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే కాదు మిగిలిన పార్టీల్లో కూడా ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీలను కీలకమైన ఓటు బ్యాంక్గా పరిగణించే వైసీపీకి కూడా ఇప్పుడు ఇదే ఇబ్బంది ఏర్పడుతుంది అనేది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునే అధికారంలోకి రావాలి అని వైసీపీ భావిస్తున్న నేపథ్యంలో ఈ ఓటు బ్యాంకు గనక ఒక రకంగా గంపగుత్తుగా పోతే ఇలాంటి ఓట్లు ఇబ్బందులు అనేవి సహజం. అయితే దీనికి ప్రత్యామ్నాయాలు అయితే కనిపించట్లేదు. ఎన్నికల సంఘం మాత్రమే దిగి రావాలి. కానీ ఎన్నికల సంఘం కూడా దిగి రావడానికి సిద్ధపడట్లేదు. ఆల్రెడీ బీహార్లో అక్కడ అమలైపోయింది. అలాగని చెప్పి రాష్ట్రానికి ఒక నిబంధన అయితే తీసుకురాదు కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పార్టీలన్నీ అంతర్మదనం చెందుతున్నాయట. పైకి మాత్రం గంభీరంగానే ఉన్నాయి. ఈ ఏడాది చివరిలో ఏపీ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితాలో అనర్హుల పేరుతో సంఖ్యను తగ్గించకుండా చూసేందుకు ఎవరి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారట. అయితే ఇక్కడ ఒక లాజిక్ కూడా ఉంది. టీడీపీ అనుకూల ఓటు బ్యాంకును ఆ పార్టీ, వైసీపీ అనుకూల ఓటు బ్యాంకును ఈ పార్టీ కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల్లోనూ కూడా మొత్తానికి గుబులు స్టార్ట్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం అనుగుణంగానే నిర్ణయాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మార్చలేరు. కాకపోతే ఓట్లను కాపాడుకునే ప్రయత్నాలు మాత్రమే చేయాలి. అదే చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.